శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వార ప్రారంభంలో ధనాధిపతి చంద్రుడు రాశి అందే సంచరించడం వల్ల జాతకుడు తన స్వశక్తితో ఆలోచనతో ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దిశగా చాలా వరకు ప్రయత్నాలు జరగడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా జాతకుని యొక్క ఆదాయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం కూడా చాలా వరకు జరిగే అవకాశం ఉంది. కానీ కుటుంబ సంబంధించిన విషయాల్లో కొంతవరకు చిన్న చిన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మరి వాక్స్థానంలో ధనస్థానంలో కుజుడు వక్రగమనంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, ఒకరి అభిప్రాయానికి ఇంకొకరి అభిప్రాయానికి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల చిన్న చిన్న చికాకులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి ధన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు, అనుకోని ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబంలో కొంతమందికి ఏదైనా ఆర్థిక సహకారం చేయవలసి రావడం కానీ, వాళ్ళ యొక్క విద్య కొరకో, వివాహం కొరకో, లేదంటే వ్యక్తిగత అవసరాల కొరకో కొంతవరకు ఆర్థిక సహకారాన్ని ఖచ్చితంగా అందించవలసి ఉంటుంది. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు భగవాను కూడా చాలా వరకు జాతకుడికి సొంత విషయాల కన్నా ఇతరుల విషయాల మీద ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడో మీరు ప్రయత్నం చేసి విడిచిపెట్టినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మళ్ళా మీకు వారి దగ్గర నుంచి అవకాశం రావడం, మీకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ, కొంతకాలం పాటు వేరే ప్రాంతంలో 2-3 రోజులు స్టే చేసి అక్కడ వ్యాపార వ్యవహారాలు చూసే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. కొంతమంది దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఆర్థిక పరంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథలకు కానీ చాలా వరకు సహాయం చేయడం, లేదా ఆధ్యాత్మిక కేంద్రం దర్శించి వాటి యొక్క అభివృద్ధికి కొంతవరకు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో సప్తమ స్థానంలో బుధ రవి సంచారం జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. భార్య లేదా భర్త చాలా బిజీగా ఉండడం వలన భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యానికి కొద్ది రోజులు విరామం వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ వారంలోనే జనవరి 14వ తారీఖున అష్టమ స్థానంలోకి రవిగ్రహ సంచారం వల్ల ఏమవుతుందంటే కొన్ని అనుకోని విధంగా కొద్దిపాటి అస్వస్థతకు గురి అవడం కానీ, లేదంటే ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కొంతవరకు ఉండే అవకాశం ఉంది. అకస్మాత్తుగా కొన్ని ప్రయాణాలు కూడా చేసి రావచ్చు. బట్ ఏదైనా సరే ఈ వారం 14వ తారీఖు తర్వాత జాతకుడు అధిక శ్రమకి గురి కావాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు మరి ఈ వారం చివరిలో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకుంటే చాలా వరకు మంచిగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి మన శుక్ర అలాగే శని గ్రహాల కలయిక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అటు విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ, ఉన్నత ఉద్యోగ అవకాశాలు రావడం కానీ చాలా వరకు జరిగే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వివాహ విషయంలో చాలా కాలంగా ఉన్నటువంటి సందిగ్ధత తొలగి పెళ్లి విషయంలో ఒక క్లారిటీకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది సాంప్రదాయ వివాహాలకి చాలా అనుకూలమైన స్థితి. దశమ స్థానంలో రాహుగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే చాలా వరకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినిమా పరిశ్రమలో ఉన్నవారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అనూహ్యంగా వృత్తిలో చాలా వరకు సక్సెస్ రావడం జరుగుతుంది. అలాగే మీ వ్యక్తిగత అవసరాలకు లగ్జరీగా ఎక్కువ ధన వ్యయం కూడా ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. యాజిటీజ్గా స్థిరాస్తి కొనాలనుకునే మీ ప్రయత్నాలు ఈ వారం చాలా వరకు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే
సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు. ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా, అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కనుమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది. మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు, అంటే మనకి జనవరి 14వ తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనుమ పండుగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది. ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనుమ పండుగ రోజు రైతులు చేస్తూ ఉంటారు. ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం, ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం, మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్నకి ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో, అసలు ఏ పని కూడా చేయలేము, అసలు దేనికి కూడా తినడానికి కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే, అంటే సాధారణంగా ఎవరు ఉండరు, ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనివ్వండి వాళ్ళకి. అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి. ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుభవపూర్వకంగా చూడడం జరిగింది. అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీరు ఏ స్థాయిలో ఉన్నా వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల జత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది. స్వస్తి.